హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో డబ్బా ట్రావెల్ వీడియోస్ ఆపేసి ఇలాంటి వీడియోస్ చేస్తాను అనుకుంటున్నారా? అంటే ఇది జస్ట్ ఒక అవగాహన కోసం అనమాట. ఈ వీడియో దీని గురించి అంటే ఆల్రెడీ షార్ట్ ఒకటి పెట్టాను. మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, మీషో లాంటి యాప్ల్లో మీరు ఏమన్నా ఆర్డర్స్ పెడతా ఉన్నారా? అయితే మీరు వాటిలో ఎలా మోసపోతారో నేను చెప్తా ఉన్నాను. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ లింకుల్లో తక్కువ రేటుకి ఆఫర్లు వస్తూ ఉంటాయి. వాళ్ళు మిమ్మల్ని ఎలా స్కామ్ చేస్తారో ఈ వీడియోలో నేను చెప్తా ఉన్నా. చూడండి. ఫస్ట్ మీరు ఏదన్నా ఫ్లిప్కార్ట్, అమెజాన్లో సంథింగ్ అంటే అవి నేను ఫేక్ అనట్లేదు, అవి బేస్ చేసుకుని కొంతమంది స్కామర్స్ చేసే ఫేక్ గురించి ఈ వీడియోలో చెప్తాను. నేను రీసెంట్గా దీని గురించి ఒక 1.5 year బ్యాకే ఒక వీడియో చేశాను. ఇన్స్టాగ్రామ్లో ఒక ఐఫోన్ బుక్ చేశారు, 3000కి ఐఫోన్. అది పెద్ద స్కామ్ అనమాట. అది ఓపెన్ చేసి దాంట్లో చిన్న అత్తర్ సీసా వచ్చింది. ఆ వీడియో ఆల్రెడీ నేను షార్ట్ వీడియో ఉంది, షార్ట్లో ఫస్ట్ కామెంట్లో పెట్టాను. దీంట్లో కూడా కింద ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే పిన్ చేసి పెడతాను. ఫస్ట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడండి. మ్యాటర్ ఏంటంటే, నేను రీసెంట్గా ఒక కార్గో ఫ్యాన్ బుక్ చేద్దామని ఎజియోలో సెర్చ్ చేశాను. హై కాస్ట్ ఉండటం వల్ల ఆగిపోయాను. అది సెర్చ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఆ ఫ్యాంట్ కనపడతా ఉందన్నమాట. దాంట్లో అరౌండ్ 4000 ఉన్న ప్యాంటు, దీంట్లో జస్ట్ 2 pairs వచ్చి 1500 ఎంతో గుర్తులేదు ఉంది. నాకు అర్థం అది స్కామ్ అని నాకు అర్థం. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇదే లాజిస్టిక్ ఫీల్డ్లో గత 2.5 సంవత్సరాలు చేస్తూ ఉన్నాను. దీంట్లో ఫ్రాడ్ ఎలా జరిగింది ఏంటనేది నాకు ఆల్మోస్ట్ పూర్తిగా తెలుసు అనమాట. ఇక అందుకని నేనేం చేశానంటే, సరే దీని గురించి మనం ఒక వీడియో చేద్దాం అంటే అవగాహన కోసం అనమాట. ఎవరు అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా లాజిస్టిక్ ఆఫీస్ అనమాట. మా దాంట్లో రోజుకి వచ్చి ఒక 200 పార్సిల్స్, షిప్మెంట్స్ బయటకు వెళ్తే దాంట్లో అలాంగ్ ఒక 30 ఇలాంటి ఫేకే ఉంటాయి. దానివల్ల ఏంటంటే డెలివరీ బాయ్స్, మా డెలివరీ బాయ్ కుర్రోళ్ళు ఇబ్బంది పడతారు అనమాట. యాక్చువల్లీ అక్కడేం వాళ్ళకి తెలియదు. బుక్ చేస్తారు, ఆ ఐటమ్ ఉండదు, ఫేక్ ఉంటుంది, ఇంక ఇలా కొన్ని జరుగుతాయి. ఇక అందుకని ఏంటంటే దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అవగాహన ఉండాలి. డెలివరీ బాయ్స్ ఏం చేయరు కదా, మనం అవగాహనలో ఉండాలి. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆ స్కామర్తో నేను వాట్సాప్ చాట్ చేశాను. ఆ చాట్ గురించి, ఆ చాట్ స్క్రీన్ రికార్డులోకి వెళ్దాం. నేను ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తా ఉంటే నాకైతే ఈ కార్గోస్ అయితే సేమ్ అలానే కనపడ్డాయి అనమాట. ఆ వీడియో కూడా వస్తుంది, ఒకసారి ఆ వీడియో చూడండి. అది చూసారుగా, 2 పీసులు, ఎనీ పీసెస్ 2 pieces 799 అంట. ఇది వచ్చి లైక్రా కార్గో. నాకు ఇది ఫేక్ అని సంగతి తెలుసు. అందుకని నేను వాళ్ళతో ఏంటంటే దాని మీద క్లిక్ చేయగానే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ అయితే ఓపెన్ అయింది. అది వాళ్ళ వాట్సాప్. నేనైతే వెళ్ళి ఆ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ వీడియో సెండ్ అయితే చేసేవాళ్ళకి. వెంటనే వాడు వితిన్ సెకండ్ అది మరి మనిషి టైప్ చేస్తున్నాడులే, సిస్టమ్ అయితే కాదు. అది కలర్ అన్నీ పెట్టాడు, నాకు కావాల్సిన కలరు అన్నీ పెట్టాను. పెట్టిన దాంట్లో రెండు ఫ్యాంట్లు అయితేనే 799 అంట, 3 ఫ్యాంట్లు అయితే 1100 అంట. ఓకే, నాకు 799 అని నేను పెట్టాను. పెట్టగానే నీ అడ్రస్ మొత్తం పెట్టన్నాడు. అక్కడ నా అడ్రస్, నా పూర్తి వివరాలు, నా మొబైల్ నెంబరు, పిన్ కోడ్ సహా పెట్టాను. ఓకే, ఆన్లైన్ పేమెంట్ చేస్తారా, క్యాష్ ఆన్ డెలివరీ అన్నాడు. నేను క్యాష్ ఆన్ డెలివరీ అన్నాను. నౌ యువర్ పే 30 rupees ఫర్ జీపే ఆర్ ఫోన్పే ఆర్ పేటిఎం, రిమైనింగ్ అమౌంట్ కెన్ డెలివర్డ్ అన్నాడు. అంటే ముందు ఒక 30 rupees పే చేయాలంట. ఇంతకుముందు పే చేసిన వాళ్ళు మొత్తం స్క్రీన్ షాట్లు అయితే పెట్టాడు. నేనైతే అది డిలీట్ చేశానండి, క్లియర్ చాట్ చేసినప్పుడు సంథింగ్ పోయినట్టుంది. ఎంఎల్ డౌన్లోడ్ అవ్వట్లా, అంటే ప్రూఫ్ కోసం అనమాట. నేను ఐ డోంట్ పే అని పెట్టాను. అదేందుకు వై 30 rupees ఈజ్ ఆర్డర్ కన్ఫర్మేషన్ అమౌంట్, it's compulsory. Some people simply order in cash on delivery but cancel while delivery, so only ask 30 rupees advance. Just avoid fake orders, hope you understand అనేది పెట్టాడు. అంటే చాలామంది ఎట్నే ఆర్డర్ చేస్తున్నారంట, ఆర్డర్ రాగానే క్యాన్సిల్ చేయండి అంటున్నారంట. అందువల్ల వాడికి డెలివరీ ఛార్జ్ బొక్క అవుతుందంట. అందుకని ఆ 30 rupees పెడితే ఇది అవుతుందని చెప్పి పెట్టాడు. నేను ఆల్రెడీ అడిగి 30 కొట్టేసిన తర్వాత అడిగి కీర్తన వచ్చింది. కీర్తనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30 rupees పేటిఎం అయితే చేసేసాను. ఇంక తర్వాత చూడండి, ఇక ఈ పేటిఎం చేసేసిన తర్వాత నేను ఆర్డర్ ఎప్పుడు వచ్చింది. ఇక వాడు ఇంత పొడుగు చాటభారతం చేశాడు అనమాట. థ్యాంక్ యూ బ్రో, డియర్ సార్, బొషాను అది ఇది అని చెప్పి వాడి దగ్గర ప్రోడక్ట్ మొత్తం అంటే ఇంకా మనం ఏమైనా ఆర్డర్ పెడితే ఇంకో 30 రూపాయలు మనకు అక్కడ దొబ్బొచ్చు అని ఇది మీద పెట్టాడు. మళ్ళా అడ్రస్ పెట్టమన్నాడు. ఎందుకని మళ్ళీ అడ్రస్ పెట్టా. ఇంకా అక్కడ నుంచి చూడండి, ఇంక లేదు. నేను ఇది February 2nd, 4th అనుకుంటా. ఇది నేను February 4th ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు కూడా నేను మార్చి వచ్చింది, మార్చి కూడా సగాన్ని పడింది.
వేర్ ఇస్ మై ఆర్డర్ అని పెడుతుంటే ఏదో ట్రాకింగ్ ఐడి పెడుతున్నాడు. అదంతా ఫేక్. నాకు తెలుసు ట్రాకింగ్ ఐడీలు ఎలా ఉంటాయో ఏంటో అని. ఇప్పుడు కూడా హలో అని పెట్టాను, రిప్లై ఉండదు ఇంకా. అదండి, చూశారు కదా ఈ విధంగా అయితే మోసం చేస్తారు. మీరు ఏదన్నా బుక్ చేసుకోవాలనుకుంటే కేవలం యాప్లు ఉంటాయి కదా, ఫ్లిప్కార్ట్ అని, మీషో, మింత్రా, ఇలా చాలా యాప్లు ఉంటాయి. యాప్ బేస్గా మనం బుక్ చేసుకుంటే ఐటమ్ మనకు వచ్చింది. ఐటమ్ మనకు నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ అయితే రిటర్న్ పెట్టుకోవచ్చు. రిటర్న్ అయితే ఆప్షన్ అయితే ఉండిద్ది. ఇట్లా మీరు ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ ద్వారా బుక్ చేసుకున్నారనుకోండి, మీరు చూశారు కదా ఆ కార్గో ప్యాంట్లు ఏ రేంజ్, ఒక్కొక్క ప్యాంట్ కనీసం 2,000-3,000 ఉంటుంది. అలాంటి 2 ప్యాంట్లు 799 రూపాయలకి ఇస్తున్నాడు. దీంట్లో వాడు చేసింది ఏం స్కామ్ అంటే, జస్ట్ నా దగ్గర 30 రూపీస్ కొట్టించుకున్నాడు. జస్ట్ 30 రూపాయలు. అంటే ఆ 30 రూపాయల్లో నా ఇట్లా రోజుకి ఎంతమంది కొడతారు? ఒక ఇన్స్టాగ్రామ్ వాడు ఎక్కడో ఉండుంటాడు, బీహార్లోనో ఎక్కడో ఉండుంటాడు. నేను ఒక్కడిని 30 రూపీస్. అలాంటి రోజుకి కొన్ని 100 మంది 30 రూపీస్ కొడితే అది ఒక చిన్న ఆటలోనే అది ఒక పెద్ద స్కామ్ అనమాట. తక్కువ అమౌంట్ కానీ భారీ స్కామ్. ఎవడు పట్టించుకోడు, 30 రూపీసే కదండి. వాడు ఇప్పుడు కూడా నాకు ఆల్మోస్ట్ వాడికి అర్థమైంది నేను కేలోలో అని పెడుతుంటే ఇంక వాడు నాకు రిప్లై అవ్వట్లేదు. మీరు గమనించలేదు, స్క్రీన్ రికార్డులో చూశారు కదా. ఓకే, అదనమాట. అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మంచి అవేర్నెస్ వీడియోస్ నేను ఇంకా ముందు చేస్తూనే ఉంటాను వీటి గురించి. ఎందుకంటే నేను చేసే వర్కే ఈ లాజిస్టిక్స్ సంబంధించిన వర్క్ కాబట్టి ఇక నాకు కూడా బయటకు వెళ్ళి ట్రావెలింగ్ వీడియోస్ చేయడానికి కొద్దిగా సెలవు దొరకట్లేదు, ప్లస్ కొద్దిగా బిజీ అవ్వడం వల్ల చేయలేకపోతున్నాను. కానీ తప్పకుండా ట్రావెలింగ్ వీడియోస్ వదలను. నెక్స్ట్ ఒక ప్లాన్ ఉంది, మేబీ మేలో ఉంది. ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం మేలో. అదైతే ఇక ఇక్కడ నుంచి వీడియోస్ షార్ట్స్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ మన ఛానల్ కొద్దిగా 3,530 గంటలు దగ్గరకు వచ్చింది. అంటే 4,000 అవర్స్ అవ్వాలి. ఇప్పటికి 3,530 గంటలు, జస్ట్ ఇంకొక 470 గంటలు అనమాట. కొద్దిగా ఇలాంటి వీడియోలు గట్టిగా వీడియోకి ఒక 20,000-25,000 వ్యూస్ వస్తే అయిపోద్ది. ప్లీజ్ ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి లైక్ కామెంట్ పెట్టండి. కామెంట్ అంటే బాగుందో బాగాలేదు ఏదో ఒకటి పెట్టండి. ఎందుకంటే మీ కామెంట్ చూస్తే మేము చేసే తప్పులు కానీ ఏమైనా ఉంటే సరి చేసుకోగలను. ప్లీజ్ ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎక్కువ ఆన్లైన్లో బుక్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.